కాగజ్ నగర్ పట్టణంలో సోమవారం గ్లోబల్ రీసైక్లింగ్ డే వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఎస్పీఎం మిల్లు, స్పర్శ ఫౌండేషన్, వసుంధర డిగ్రీ కళాశాల విద్యార్థుల ఆధ్వర్యంలో వివిధ కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఫీల్డ్ అధికారులు సుందరం, అశోక్ మాట్లాడుతూ ప్లాస్టిక్ రహిత సమాజం కోసం అంతా కృషి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో వసుంధర కళాశాల ప్రిన్సిపల్ నిరత్కర్, లెక్చరర్లు, విద్యార్థులు పాల్గొన్నారు. అనంతరం పట్టణ పలు వీధుల గుండా ర్యాలీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రజల్లో అవేర్నెస్ కల్పించడానికి, ప్లాస్టిక్ని నిషేధించడానికి, ఒకవేళ ప్లాస్టిక్ వాడినటువంటి ప్లాస్టిక్ని మనం పునర్వినియోగంలోకి తీసుకురావడానికి రీసైకిల్ ప్రక్రియ ఎంతో అవసరం. ఈ రీసైకిల్ ప్రక్రియ కోసం పేపరు, ప్లాస్టిక్, పెట్ బాటిల్ ప్రతిదీ కూడా రీసైకిల్బుల్ చేస్తే కనుక సమాజంలో పర్యావరణాన్ని కాపాడొచ్చని ఈరోజు వరల్డ్ రీసైకిల్ డే గ్లోబల్ వైజ్గా మనం సెలబ్రేట్ చేసుకోవడం జరుగుతుంది. విద్యార్థులకు అవగాహన ఇస్తూ మరియు పట్టణవాసులకు ఈ recycling small paper and plastic and metal, everything recyclable, but that awareness is not there. That's why we are conducting rally with college students, every student aware about recycling. Some contribute they want to give to recycling. Every foreign country, everybody know recycling, how to process everything, but our student not doing anything, but we giving awareness to student. So about recycling, paper can recycle, plastic can recycle, metal can recycle, glass bottle can recycle. That's why we are conducting a program, recycling day, recycling rally here. Thank you very much for giving.